తమలపాకులు పండించే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాంబూలాన్ని పండించే తమలపాకుల రైతుల జీవితాలను పండించలేకపోతోంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే చాలు తమలపాకు అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. ఏటా ఖర్చులు పెరుగుతుంటే గిట్టుబాటు ధరలు మాత్రం పడిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు పంట చేతికొచ్చేసరికి పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా రైతులు నష్టాల్లో మునిగిపోయి నిరాశ చెందుతున్నారు. నమస్తే, నేను మీ యాలి. మన గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పండించే పంటల్లో ప్రధాన పంట ఏదైతే ఉందంటే ఈ తమలపాకు పంట. ఈ తమలపాకు పంట పండించాలంటే కనుక రైతులు చాలా కష్టపడాలి. సమ్మర్ సీజన్లోనే ఇది చేతికొచ్చే పంట. పొరపాటున గనక ఏదైతే ఒక ఫ్లడ్స్ వచ్చినా ఈ పంట అన్న మునిగిపోతుంది. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పంట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా నేను ప్రజెంట్ అయితే ఈ పాలకోలు నియోజకవర్గంలో యలమంచి మండలంలో అనేక మంది ఈ తమలపాకు పంట పండిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉన్నాను. అసలు ఈ రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఒకవేళ ఈ పంట గనక ఏ రాష్ట్రాలకు వెళ్తున్నాయి అనేది పూర్తిగా మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల, కనకాయ లంక, యలమంచిలి, కోడూరి, నిడదవోలు మండలాల్లోని లంక గ్రామాల్లో ప్రధాన పంటగా తమలపాకులు సాగు చేస్తున్నారు. రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల నుంచి విత్తనాలను తీసుకువచ్చి లంక భూముల్లో తోటలను పెంచుతున్నారు. చాలా మంది రైతులు ఈ పంటపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ సాగు చేసే తమలపాకే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతుంటుంది. అయితే కొన్నేళ్లుగా తమలపాకు సాగుదారులు నష్టాలే చవిచూస్తున్నారు. విత్తన ధరలు పెరగడం, కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీలు భారంగా మారుతున్నాయి. కష్టపడి పంట చేతికొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర రాక తోటల్నే వదిలేస్తున్నారు కొందరు రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామం తమలపాకు సాగుకి మంచి పేరు సంపాదించుకుంది. అలాంటిది ఇక్కడ కూడా రైతులకు ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా తమలపాకు సాగు 12,000 ఎకరాల నుంచి 6,000 ఎకరాలకు తగ్గిపోయింది. ఎకరానికి 2 లక్షల దాకా పెట్టుబడి పెడుతుంటే కనీసం ₹1,00,000 కూడా ఆదాయం రావడం లేదు. వీటన్నిటికీ తోడు కంటికి రెప్పలా కాపాడుకునే అతి సున్నితమైన తోటలను ఏటా ఏదో ఒక తుఫాన్ ధ్వంసం చేస్తుంది. ప్రభుత్వం నుంచి కనీస సాయం అందట్లేదని రైతులు వాపోతున్నారు. సార్ నమస్తే సార్, ఏబిఎన్ ఛానల్ వారికి. నా పేరు యేసుబాబు అండి. తమలపాకులు ఫేమస్ ఏంటంటే ఇక్కడ పండించే తమలపాకులు అటు పెదలంక, కనకాలంక, ఈ అబ్బిరాజుపాలెం లంక, అటు మరక్కాల లంక, ఈ ఏరియాలో పండించే తమలపాకు అంతా నాగపూరు, బొంబాయి, కలకత్తా, నాసిక్ మనమటు ఇటువంటి స్టేట్లకి వెళ్తుందండి. కాదంటే ఈ ఫ్లడ్ వచ్చిన టైంలో అయితే ఇది కొంచెం ఒక వారం రోజులు 5 రోజులు ఉంటే కనుక చచ్చిపోద్దండి ఆకు తమలపాకు తోట. దీనికి నష్టపరిహారం అంటే రైతులు కొంచెం చాలా విధంగా ఇప్పుడు వేస్తున్నారు సార్. ఈ తమలపాకు వేస్తారండి. నెక్స్ట్ ఆగస్టులోనేమో ఫ్లడ్ వస్తుంది. ఆగస్టులో ఫ్లడ్ వస్తే ఒక 4-3 రోజులు ఉండి వెళ్ళిపోతే ఓకేనండి. లేదంటే ఒక వారం రోజులు ఉంటే కనుక పాదు చచ్చిపోద్ది. అక్కడి నుంచి పెట్టుబడులు అన్నీ లాస్ పోతారండి రైతులు. పొన్నూరు ఈ ఏరియా నుంచి వస్తుందండి. అక్కడి నుంచి కొనుక్కు తెచ్చుకుంటారండి. కొనుక్కు తెచ్చుకుని ఇక్కడ వేసుకుంటారని పాతుకుంటారు. ఫ్లడ్ వచ్చిన టైంలో అయితే కొంచెం ఇబ్బందులు పడతారు సార్. మళ్ళీ ఇది బతికుంటే ఓకే, లేదంటే ఈ పెట్టుబడులు అంతా మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఎకరానికి 5 లక్షల దాకా పెట్టుబడి అవుతుందండి. ఏమన్నా తమలపాకు తోటలు పండించినామండి. కొబ్బరి తోటలో పండించిన గిట్టుబడి అవ్వట్లేదండి సార్. ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏదైనా కొంచెం సపోర్ట్ ఇస్తే చేయగలుగుతామండి. ప్రత్యేకత ఏముందండి, ఇదివరకు నుంచి కూడా 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇదే పండిస్తామండి తమలపాకు తోటలు. ప్రతి రైతు ఇలాగా చిన్న వాళ్ళు కానీ పెద్దోళ్ళ దాకా చేసుకుంటా పండిస్తున్నామండి. అయితే గిట్టుబడి అవ్వట్లేదండి. 10 సంవత్సరాల నుంచి బాగా దెబ్బతినేస్తున్నామండి. ప్రతి సంవత్సరం గోదావరిలో వచ్చేసండి, మళ్ళీ మొక్క తెచ్చుకుని నాటుకుని ఇవన్నీ చేసేదానికి గిట్టుబడి అవ్వట్లేదండి. అంటే వేసవకాలం బాగుంటాయండి కొబ్బరి తోటల్లోను, లంక ఏరియాని. అది ఈ లంక ఏరియా కొబ్బరి తోటలు లేని అయితే మాడిపోతాయండి గాల్బులకి. మా ఏంటంటే పైన నీడ ఉండటంలో కొంత సెక్యూరిటీ ఉంటుందండి. అంతేకాకుండా డిసెంబర్, జనవరి చలిమాసంలో తెగుళ్ల సమస్య పెరిగి ఆకులు పాడై దిగుబడులు తగ్గిపోతున్నాయని కలత చెందుతున్నారు రైతులు. గతంలో తమలపాకు సాగు చేస్తే 4 ఏళ్ల పాటు కాపునిచ్చేవి. ఇప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2 ఏళ్లు కూడా కాయడం లేదని చెబుతున్నారు. గోదావరి వరద తీసుకొచ్చిన ఒండ్రు మట్టితో సారవంతంగా మారిన భూముల్లో ఒకప్పుడు తమలపాకు లాభసాటిగా ఉండేది. చూశారు కదా తమలపాకుల యొక్క రైతుల ఆవేదన.
నిజంగా విపత్తులు వస్తే కనుక అకాలంగా వీళ్ళ పండించిన పంట మట్టి కలిసిపోతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల నుంచి ఒకటే కోరుకుంటున్నారు, విపత్తులు వస్తే కనుక మమ్మల్ని ఆదుకోమని చెప్పి. నిజంగా ఈ తమలపాకులకి మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో చాలా ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది. అందుకనే కాబోలు కిల్లి అంటేనే కిళ్ళి, ఏది శుభకార్యాలైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే తమలపాకు ఉండాల్సిందే. మరి అలాంటి తమలపాకు మన గోదావరి జిల్లాలో పండిస్తున్నారంటే కనుక చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అది కూడా మన పాలకోలు నియోజకవర్గంలో యలమంచిలి మండలం ఏదైతే అబ్బిరాజుపాలెంలో ఈ రైతులైతే చాలామంది కూడా పండించాలా పంట లేదా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కనుక ఒక ధీమా వ్యక్తం చేస్తే ఈ ఏదైతే తమలపాకు పంటని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, అబ్బిరాజుపాలెం నుంచి.